నమస్తే. తరచుగా ఈ మధ్య న్యాయస్థానాల డిబేట్కి ఫేస్ అవుతున్న ఇష్యూ విల్లు. WILL విల్లు అంటే నార్మల్గా మనకునే విల్లు కాదు, విల్లు అంటే ఒక వ్యక్తి తనకున్న ఆస్తి వివరాలు తన తదనంతరం ఏ రకంగా ఎవరికి చెందాలని రాసే ఒక డాక్యుమెంటే ఇది విల్లు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒక మోడల్ ఏది లేదు విల్లు రాయటానికి. అంటే విల్లు ఈ మోడల్లో ఉండాలి, ఈ స్టాంప్ పేపర్ మీద ఉండాలి, ఇలా ఉండాలని ఎక్కడా లేదు. దానికి ఉన్న మెయిన్ 3 లక్షణాలు ఏంటంటే, విల్లు ఎవరైతే రాస్తున్నారో దట్ పర్సన్ షుడ్ బీ ఇన్ ఏ గుడ్ హెల్త్ ఆర్ సౌండ్ మైండ్ ఆర్ ఈజ్ ఇన్ ఏ ఫైనల్ స్టేజ్ ఆఫ్ హిజ్ లైఫ్. నెంబర్ 2, మనిషి జీవిత కాలంలో ఎన్ని విల్లులైనా రాయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఒక విల్లులో రాసేటప్పుడు ఇదే తన లాస్ట్ విల్లని, గతంలో రాసిన విల్లులు ఏవి పనికిరావని, గతంలో రాసిన విల్లులు ఈరోజు రాసిన విల్లుతో నలిఫై అవుతాయని మాత్రం మ్యాండేట్గా రాయాలి దానిలో. 3rd పాయింట్, ఎవరికి ఏ రకమైన అపోర్షన్మెంట్ ఉంది అనేది వివరించాలి. చాలా సందర్భాల్లో ఈ విల్లు రాసినప్పుడు తను స్వహస్తాలతో రాయగలిగితే సంతోషం, లేదు స్వహస్తాలతో రాయలేకుండా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వేరే వాళ్ళతోనే రాయించి ఆ రాసిన వాళ్ళ సంతకం తీసుకోవటం చాలా ముఖ్యం. అలాగే విల్లుదారుడు కూడా సంతకం చేయాలి. కానీ గతంలో నేను చెప్పాను, కంపల్సరిగా వేలిముద్ర చేయండి. ఎవరైతే విల్లు రాస్తున్నారో వాళ్ళు వేలిముద్ర కూడా పరిగణలో తీసుకోండి. అలాగే సేఫ్ సైడ్ 2 సాక్షులు, అంటే వాళ్ళ కుటుంబం సంబంధించిన బంధువులైనా కావచ్చు, లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో కంపల్సరిగా వాళ్ళ సంతకాలు వేలిముద్రలు తీసుకోండి. బాగానే ఉంది. ఈ విల్లుని ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు? సో విల్లుని ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఎలా డిక్లేర్ చేయడానికి కూడా మార్గదర్శకాలు ఏం లేవు. చనిపోక ముందైనా చెప్పచ్చు, లేదు తన క్లోజ్ పర్సన్స్కో లేదంటే భార్యకో ఇచ్చి నేను కాలం చేసినా దీన్ని బయటపెట్టు అని చెప్పచ్చు. అంటే కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. అతను బతికున్నప్పుడే విల్లు రాస్తే వారసులు అంటే ఎవరి తరఫునైతే విల్లు రాసామో వాళ్ళు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. సో అగైన్ దేర్ ఆర్ డిస్ప్యూట్స్. అందుకే చాలా సందర్భాల్లో భార్య బతికుంటే ప్రాపర్టీ అంతా భార్య పేరు రాసి ఆమె ఇష్ట ప్రకారం ఆమె జీవితకాలంలో వరకు అనుభవించి తర్వాత అపోర్షన్మెంట్ చేసుకోమని కూడా అడగచ్చు. అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం ఆ విల్లులో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకే విల్లు రాయాలని ఎక్కడా రూల్ లేదు. దారుణపోయే దానికైనా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఏమని మ్యాండేట్ ఉండాలంటే, నా భార్య బిడ్డలను సరిగా చూసుకునే పరిస్థితి లేదు, మిస్టర్ ఎక్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై లైఫ్, దేర్ఫోర్ యాజ్ ఎ టోకన్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్ ఐఎమ్ రైటింగ్ దిస్ విల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిమ్ అని చెప్పనే మాట దానిలో ఉంటే, ఏమున్నా విల్లులో ఉన్న స్వభావము ఆ క్రెడెన్షియల్స్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ డిస్ప్యూట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే క్లియర్గా ఉందో ద పర్టిక్యులర్స్ ఆఫ్ మ్యాండేట్, డిస్ప్యూట్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, విల్లుని ఛాలెంజ్ చేయొచ్చు. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఏ సందర్భాల్లో చేయొచ్చు? వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినాయి, లేదు మా నాన్నగారు ఇది రాయలేదు, ఇది ఫోర్జరీ విల్లు. చాలా ఈజీగా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే అపోర్షన్మెంట్ నచ్చదో జనాలు తీసుకునే స్టాండు ఇది ఫోర్జరీ విల్లు. సింపుల్ అంతే. ఎందుకంటే దానిలో కంటెంట్స్ మనకి నచ్చలేదు కదా, ఫోర్జరీ విల్లు. అంతేగాని హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం బాధ్యతలు మనం టేకప్ చేస్తున్నాం అనేది దానిలో ఉన్న వారసులు ఎవరు ఆలోచించారు. అంటే ఎంతసేపటికి మా నాన్న సంపాదించారు, అది మా అమ్మకి ఇచ్చారు, సో మా అమ్మని బాధ్యురాలుగా చేసి అంటే గార్డియన్ ఆ రెస్పాన్సిబుల్ పర్సన్గా చేసి ఆమె విచక్షణాధికారానికి వదిలేశారు. దీన్ని ఎలా పంచాలి చేయాలి అనేది మాత్రం ఎవరు ఆలోచించరు. సో వీటి ముఖ్యోద్దేశం కుటుంబ సభ్యుల మధ్య
గొడవలు లేకుండా ఉండాలని దీని ముఖ్య ఉద్దేశం. ఇంకొంచెం వెసలుబాటు తీసుకుంటే ఈ విల్లు రాయటం, విల్లు తర్వాత అంటే ఇతని కాలం చేసిన తర్వాత తల్లిని సతాయించడం, పిల్లలు ఇబ్బందులు పడటం, కోర్టుకు ఎక్కడం, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రాసుకోండి. దట్ ఈజ్ ఆల్సో లీగల్ యాక్సెప్టబుల్. అంటే ఆ మనిషికి ఉన్న ఆస్తులు వివరాలు ఈ రకంగా పంచబడింది అని ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రాసుకొని అందరూ సంతకాలు పెట్టండి. దట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. దట్ ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ విల్. అంటే విల్లు రాసిన తర్వాత విల్లు మీద చాలా రకమైన లిటిగేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇది ఎగ్జిస్టెన్స్ అవుతుందా కాదా అనే సందేహాలు ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని ఓవర్కమ్ కావాలి అంటే లెటస్ కన్ఫైన్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్. సో ఎప్పుడైతే ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ రాసుకొని దాని అందరం సంతకాలు పెట్టుకొని సింపుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, చేసుకోకపోయినా బాధ లేదు. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ సెటిలింగ్ అవర్ ప్రాపర్టీ అమాంగ్ అవర్ సెల్ఫ్స్. అంటే ప్రాపర్టీ ఉంటే ఎంత లాభాలు ఉన్నాయో ప్రాపర్టీ ఉంటే అంత నష్టాలు కూడా ఉన్నాయి. అది గమనించండి. ఎందుకంటే ఎవరు ఇది సాటిస్ఫై గారు. బట్ చాలా సందర్భాల్లో ముఖ్యంగా హిందూ ఫ్యామిలీ సెటిల్మెంట్లో ఏ ప్రాపర్టీ ఏ పిల్లాడికి ఏ దిక్కునివ్వాలి అనేది కూడా చాలా సందర్భాల్లో పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పోర్షన్ అయితే ఉంటే పెద్ద కొడుకు ఇవ్వాలి, ఇలాంటి ఇది చిన్న కొడుకు ఇవ్వాలి, ఇక వాళ్ళు ఉండాలి, ఇలా రకరకాలుగా. సో ఈ వెసలుబాటులో ఒకళ్ళు 10 రూపాయలు ఎక్కువ గెయిన్ కావచ్చు, ఒకళ్ళు 10 రూపాయలు తక్కువ లాస్ కావచ్చు. కానీ అక్కడ కూడా చాలా సందర్భాల్లో నీకు వచ్చిన ప్రాపర్టీ 100 రూపాయలు ఉంది, నాకు వచ్చింది 90 రూపాయలు ఉంది కాబట్టి ఆ 10 రూపాయలు కాంపెన్సేట్ చేసిన గొడవలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఆస్తే చాలా క్వశ్చనబుల్ ఇష్యూ అండి. చాలా కష్టపడి తిని తినక ఓ తండ్రి ఆస్తి కూడా పెట్టినప్పుడు అది స్వార్జితమైతేనే విల్లు నడుస్తుంది. అదే తాతల నుంచి వచ్చిన ఆస్తి అయితే మనవాళ్ళకి వస్తుంది. ఈ హ్యాజ్ నో రైట్ ఆన్ ద ప్రాపర్టీ. ఈ మధ్య కొంచెం 2005 తర్వాత న్యాయస్థానాలు ముఖ్యంగా రాజ్యాంగ న్యాయస్థానాలు ఒక అడుగు ముందుకెళ్ళి కూతుళ్ళకు కూడా సమానంగా కొడుకులతో పాటు ఆస్తి హక్కులు ఇవ్వాలి. అంటే ఇక్కడ 2 విషయాలు. ఈ గతంలో నీకు పసుపు కుంకుమ ఇచ్చావు, నీ పెళ్ళి బాగా చేశాం కదా అనేవి పరిగణలో తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒకసారి ఎప్పుడైతే నువ్వు ఆస్తిని నీ మగపిల్లలకి పంచుతున్నావో మగపిల్లలతో సమానంగా ఆడపిల్ల కూడా పంపించాలి. ఇంకొన్ని న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉన్నాయంటే ఒక్కతే అమ్మాయి అయినప్పుడు తల్లి ఆస్తైనా తండ్రి ఆస్తైనా పాపకు వస్తుంది. అంటే తల్లి పేరు మీద ఉన్న ఆస్తి ఆటోమేటిక్గా కూతురుకు వస్తుంది, కొడుకులు ఉన్నా కూడా. కానీ తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి అయితే కొడుకులు కూతుళ్ళకు కూడా వస్తుంది. అంటే ఇది ఈ రకమైన మొడాలిటీస్ ఉండాలి అని చెప్పలేనంత కాంప్లికేటెడ్ ఇష్యూ అయిపోయింది ప్రాపర్టీ మ్యాటర్స్, ఎస్పెషలీ వారసత్వ హెరిడిటరీ ప్రాపర్టీస్. సో విల్లు రాసి లేదు దాన్ని పరిగణలో తీసుకోకుండా ఫ్యామిలీ సెటిల్మెంట్ రాసి దాని ఒక డిగ్రీ ద్వారా కోర్టు ద్వారా తీసుకుంటే సమస్యలు ఏవి వీలైనంత వరకు రావు. అంటే ఆస్తి సంపాదించడం ఒక ఎత్తు అయితే అది పిల్లలకి ఇవ్వటం ఇంకో ఎత్తు అయితే దాన్ని వాళ్ళు సాటిస్ఫై వారసులుగా ఎంజాయ్ చేయటం అనేది చాలా కష్టతరమైన క్వశ్చన్. చాలా సందర్భాల్లో ఇంత ప్రాపర్టీ అపోర్షన్మెంట్ జరిగినా చాలామంది తల్లిదండ్రులు ఏం భావిస్తారంటే మా తదనంతరమే వీళ్ళకి ఎలిజిబుల్. ఎందుకంటే ప్రాపర్టీ మొత్తం పిల్లలకి ఇచ్చేసారనుకోండి, దెర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ అమ్మా నాన్న ఎళ్ళగొట్టిన సందర్భాలు, వృద్ధాశ్రమంలో పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాటిని పరిగణలో తీసుకోవటం భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా సో మాకు మేమే ఉన్నంత వరకు మా జీవితకాలం నేను, నా తర్వాత నా భార్య, అంటే ఎవరు ముందు వెనక అనేది తెలియదు కాబట్టి ఇది జాయింట్ ఫ్యామిలీ నా పేరు మీద నా భార్య పేరు మీద ఉంచుకొని మేం కాలం చేసిన తర్వాత పిల్లలు ఈ రకంగా పంచుకోండి అని రాసే వెసలుబాటు కూడా ఈ విల్లులో ఉంది. మరి మీరు విల్లు ఎలా రాసుకోవాలి అనేది మీకున్న ప్రాపర్టీని బట్టి మీకున్న పరిస్థితులను బట్టి తప్పించి దీనికి ఏ రకమైన మొడాలిటీ అనేది ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు స్వస్థలతో రాయలేకపోతే రాయించండి, లేదు టైప్ చేయించి మీరు సంతకము వేలిముద్ర పెట్టించండి. 2 సాక్షులు ఎవరైనా వేలిముద్రని ఒక మ్యాండేటరీగా చేసుకోండి. విల్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాబట్టి సంతకాలతో డాక్యుమెంట్ని వదిలేయద్దు. విల్లుదారుడు, రైటింగ్ రాసిన వాళ్ళు, సాక్షులు అందరూ సంతకాలు వేలిముద్రలు పెట్టండి.
అందులో ఇప్పుడు లేటెస్ట్గా ఆధార్ కార్డు కూడా వచ్చింది కాబట్టి ఇంక్లూడ్ ది డీటెయిల్స్ ఇన్ ద విల్. బలాని వ్యక్తి రాస్తున్నాడు, ఆధార్ కార్డ్ నెంబర్ సోన్సో, అలాగే సాక్షులుగా ఉన్నారు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ సోన్సో అని పెట్టి ఆ డాక్యుమెంట్లు కూడా విల్లు డాక్యుమెంట్కి ఇంక్లూడ్ చేసి యు టేక్ సిగ్నేచర్ యాజ్ వెల్ as థంబ్ ఇంప్రెషన్. అంటే మై ఓన్లీ యాంగ్జైటీ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ రిలయబిలిటీ డాక్యుమెంట్ కల్పించాలనే ఉద్దేశం అంతే. ఎందుకంటే సంతకాల మీద జనాలకి నమ్మకాలు పోయినాయి. సంతకాలని కూడా కామెంట్ చేసి చివరికి మావి కావు అని సెక్షన్ 45 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించే వెసులుబాటు చట్టంలోనే ఉంది కాబట్టి, సో లిటిగేషన్ని కంటిన్యూ చేయడానికి దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు కాబట్టి, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ లిటిగేషన్ లెట్ us కన్ఫైన్ అవర్ సెల్ఫ్ విత్ థంబ్ ఇంప్రెషన్ ఎలాంగ్ విత్ ద సిగ్నేచర్స్. సో బిల్లు రాసుకోవటంలో ఉండే సాధక బాధకాలు ఏమైనా ఉంటే మంచి అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వండి. సో అడ్వకేట్ సలహాలు సూచనలు తీసుకొని క్రియేట్ ఏ ప్రాపర్ డాక్యుమెంట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్. అంటే ఏ కారణం చిత్రం ఏ కారణం చేసిన తర్వాత మీరు రాసిన విల్లు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో డిస్ప్యూట్కి గురి కాకుండా ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ ఏ కంఫర్టబుల్ సెటిల్మెంట్ బిఫోర్ ఈ లీవ్ దిస్ వరల్డ్. నమస్కారం.